నిఫ్టీ 2 మంత్ హైకి వెళ్ళడం జరిగింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా లాస్ట్ 1 మంత్గా చూసుకుంటే ఈ 55,100 దాటి పైకి వెళ్ళలేదన్నమాట. సో బాగానే వెళ్తున్నట్టండి. అయితే మీరు చెప్పండి, ఈ మూమెంట్స్తో సాటిస్ఫైగా ఉన్నారా? లేదంటే అంటే ఒకప్పుడు ఏంటంటే రోజుకి 1% పైకి వెళ్ళేది, లేదంటే 1% పడేది, లేదంటే ఇంచుమించు 1.5% అలా పెరిగేది. ఇంత పెద్ద పెద్ద మూమెంట్స్ వస్తూ ఉండేవి కదా. బట్ ఇప్పుడు ఈ మధ్య మీరు అబ్జర్వ్ చేస్తుంటే మెల్లమెల్లగా మార్కెట్ పెరుగుతూ వెళ్తుందండి. సో మీరు సాటిస్ఫైడ్గా ఉన్నారా, లేక పెద్ద పెద్ద మూమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? కింద కామెంట్స్లో పెట్టండి. రైట్, ఇవాళ మార్కెట్ పెరగడానికైనా లేదంటే ఈ మధ్య మార్కెట్ పెరగడానికైనా కారణం ట్రంప్ తాలూకా సాఫ్ట్ స్టాన్స్. అండ్ ఇవాళ పరంగా మాట్లాడితే ఇండియా యూఎస్ తన ట్రేడ్ టాక్స్ మళ్ళీ కంటిన్యూ చేశాయి. సో ఆ పాజిటివ్ సెంటిమెంట్స్ వల్ల టారిఫ్స్ మీద ఎక్కువగా డిపెండ్ అయ్యే టెక్స్టైల్ స్టాక్స్ కూడా ఇవాళ బాగా పెరిగాయండి. అయితే మార్కెట్ పరంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రేపు రాత్రి అంటే మన టైంలో రాత్రి యూఎస్ ఫెడ్ తాలూకా ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ రానుంది. అఫ్కోర్స్ అందరూ 25 బేసిస్ పాయింట్స్ కట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ ఒకవేళ 50 బేసిస్ పాయింట్స్ వస్తే మార్కెట్ ఇంకా బాగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. లేదు అంటే 25 బేసిస్ పాయింట్స్ కోసం ఆల్రెడీ డిస్కౌంట్ అయితే చేసేసింది అనమాట. అండ్ ఒకవేళ ఇఫ్ సపోజ్ ఫెడ్ గవర్నర్ ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయకపోతే మాత్రం వ్యవస్థ జరిగిపోతుందండి. అండ్ ఒకవేళ 25 బేసిస్ పాయింట్స్ కట్ చేసిన తర్వాత వచ్చే ఇంటర్వ్యూలో అయినా లేదంటే స్టేట్మెంట్లో అయినా కొంచెం హాకిష్గా ఏమైనా ఉన్నారనుకోండి, అంటే ఫ్యూచర్లో రేట్ కట్స్ ఉండబోవు అన్నట్టు ఏమైనా మాట్లాడారు, లేదంటే ఈ టారిఫ్ సిచ్యువేషన్ బట్టి చూసుకొని మాత్రమే ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఉంటాయి అనే ఏవైనా కొంచెం తేడా మాటలు మాట్లాడినా మార్కెట్ నెగిటివ్ తీసుకుంటుంది. సో అలాంటిది ఏమీ జరగకన్నా మార్కెట్ ఫర్గానే డెసిషన్ రావాలని కోరుకుందామండి. రైట్, ఈ వీడియోలో మంచి స్టాక్స్ మంచి టాపిక్స్ గురించి మాట్లాడుకోబోతున్నామండి. వీడియో మంచి ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ టు రూపాయి తెలుగు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఆ లైక్ అని, షేర్ అని, కామెంట్ అని. అండ్ అలాగే మమ్మల్ని మీరు సపోర్ట్ చేయడానికి మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న మా రెఫరల్ లింక్ ద్వారా మీ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి కూడా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళక ముందు ఒకసారి మన డిస్క్లైమర్ చూసేయండి. మేము ఏది చెప్పినా సరే అది ఎడ్యుకేషనల్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. మేము సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ఆర్ రీసెర్చ్ అనలిస్ట్ రెండు కాదు. మేము ఏమి ఇచ్చినా సరే అది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ బై ఆర్ సెల్ కాల్స్. ఏది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి, జస్ట్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం. మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి, లేదు అంటే ఒక సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అయినా కలండి. రైట్ ఫ్రెండ్స్, ఫస్ట్ గ్లోబల్ మార్కెట్స్ పరంగా వస్తే ఈ ట్రేడ్ టాక్స్ అనేవి యూఎస్కి చైనాకి మధ్యన కూడా కొనసాగుతూనే ఉన్నాయన్నమాట. ఇది ఒక పాజిటివ్ సిగ్నల్ లా జరుగుతున్నది. రీసెంట్గా స్పెయిన్లో ఒక మంచి మీటింగే జరిగింది. యూఎస్కి చైనాకి మధ్యన మంచి మీటింగే జరిగింది. అండ్ మీటింగ్ అయిన తర్వాత యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు టాక్స్ బాగానే జరిగాయి అని చెప్పడం జరిగింది. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఇదండి, ఈ ఫ్రైడే వీళ్ళిద్దరూ కలనున్నారు. సెప్టెంబర్ 19న ట్రంప్ గారు డైరెక్ట్గా చైనీస్ ప్రెసిడెంట్తో మాట్లాడబోతున్నారండి. సో ఇది ఒక టర్నింగ్ పాయింటే అవబోతుంది. ఈ టాక్స్లో మెయిన్గా టారిఫ్స్ కోసం ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ ఒక సాఫ్ట్వేర్ టిక్టాక్ ఉన్నది కదా, ఇది కూడా పెద్ద ఇష్యూ అవుతుంది. దీని మీద కూడా డిస్కషన్స్ జరగబోతాయి అని చెప్పి మీడియాలో రిపోర్ట్స్ వస్తున్నాయండి. సో చూద్దాం, వీళ్ళిద్దరి మధ్యన డిస్కషన్స్ బాగానే అయిపోతే అది ఇంకొంచెం పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదండి మార్కెట్స్కి. అండ్ అలాగే ఇవాళ నుంచి ఇండియన్ అండ్ యూఎస్ డెలిగేషన్స్ మధ్య ట్రేడ్ టాక్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇంకా అఫీషియల్ అప్డేట్స్ అనేది ఏమీ రాలేదు, వస్తే మాత్రం మనం అప్డేట్ చేసుకుందాం. రైట్, నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ ఫెడ్ గురించి మాట్లాడుకోవాలండి. మన ఈక్విటీ పరంగానే కాదు, యూఎస్ డాలర్ పరంగా చూసుకున్నా లేదంటే గోల్డ్ పరంగా చూసుకున్నా సరే ఈ ఫెడ్ తాలూకా డెసిషన్ చాలా ఇంపార్టెంట్. ఒకటి చెప్పండి, మీరు ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్కి గోల్డ్ తాలూకా ప్రైసెస్కి సంబంధం ఏమైనా ఉన్నదా? ఇంట్రెస్ట్ రేట్స్ ఒకవేళ కట్ చేస్తే గోల్డ్ తాలూకా ప్రైసెస్ పెరగవచ్చు అంటారా, పడవచ్చు అంటారా? జనరల్ అనాలిసిస్ ఏం చెప్తా చెప్పండి, నన్ను చెప్పమంటారా? ఇప్పుడు ఎక్కువ డబ్బులు ఉన్నదండి యూఎస్లో, ఎవరో ఒకరి దగ్గర ఒక 100 కోట్ల రూపాయలు, అంటే డాలర్స్లో ఉంటాయండి, బట్ మన రూపీస్ పరంగా మాట్లాడదాం. 100 కోట్ల రూపాయలు ఉన్నాయండి. ఈయనకి రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదు. సో ఈక్విటీ మార్కెట్స్లో ఈయన ఇన్వెస్ట్ చేయరు. అయితే బాండ్స్లో, ఇంట్రెస్ట్ ఇచ్చే బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, లేదు అంటే గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే కదా, బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే అతనికి నెల లేకపోతే సంవత్సరం ఇంట్రెస్ట్ అనేది వస్తూ ఉంటుందండి. గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే అది రాదనమాట. సో గోల్డ్లో ఏం ఆపర్చునిటీ కాస్ట్ మిస్ అవుతున్నారు? ఈ ఇంట్రెస్ట్ తాలూకా ఆపర్చునిటీ కాస్ట్ మిస్ అవుతున్నారు. నౌ ఫ్యూచర్లో ఇంట్రెస్ట్ రేట్స్ ఇంకా తగ్గనున్నాయి అనే సెంటిమెంట్స్ మార్కెట్లోకి వస్తే ఈ ఆపర్చునిటీ కాస్ట్ మిస్ అయ్యేది ఏదైతే ఉన్నదో అది పెద్దగా ఉండదు కదా. సో అప్పుడు బాండ్ కన్నా గోల్డ్ ఇంకొంచెం ఎక్కువ అట్రాక్టివ్ అవుతుందండి. సో ఈ పరంగా చూసుకుంటే ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ మీద కూడా ఈ గోల్డ్ తాలూకా ప్రైసెస్ ఆధారపడి ఉంటాయి. అయితే ఆల్రెడీ చాలా వరకు డిస్కౌంట్ అయిపోయింది కాబట్టి మరి హ్యూజ్ మూమెంట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం, బట్ ఆ రిలేషన్ అనేది మీరు మైండ్లో పెట్టుకోండి. రైట్ ఫ్రెండ్స్, మెగా ఇంజనీరింగ్ తెలుసు కదా మీకు, మన తెలుగు వాళ్ళ కంపెనీ ఇది. ఇందులో ఒక బంపర్ అప్డేట్ వచ్చిందండి. ఈ మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్కి ఇండియాలో ఫస్ట్ ప్రైవేట్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ బిల్డ్ చేయడానికి కాంట్రాక్ట్ వచ్చింది. ఇది కర్ణాటకలో కట్టడానికి 5,700 crore తాలూకా ప్రాజెక్ట్ వచ్చిందండి. ఇంచుమించు 2.5 million మెట్రిక్ టన్ యాడ్ చేస్తారు అందులో. అంటే ఏంటి, ఇప్పుడు మనం క్రూడ్ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం కదా, ఆ క్రూడ్ని వెంటనే రిఫైన్ చేసి డీజిల్ గానో పెట్రోల్ గానో వాడుకుంటూ ఉంటాం. అయితే ఒకవేళ సడన్గా డిస్ట్రప్షన్స్ ఏమైనా వచ్చాయనుకోండి, పెద్ద వార్స్ ఏమైనా జరుగుతున్నాయి, లేకపోతే రష్యాకి మనకి కుదరటం లేదు, సో క్రూడ్ వాళ్ళు ఎవరు పంపించడం లేదు, సో అలా క్రూడ్ మనకి రాకపోతే మనం ఏమవుతామండి, మొత్తం భారతదేశం స్తంభించిపోతుందా లేదా? అందుకనే ఆ క్రూడ్ని స్టోర్ చేస్తారు. ఒక మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకొని, కొండలు అవి ఉంటాయి కదా, ఆ కొండల కింద తవ్వి ఆ క్రూడ్ని స్టోర్ చేస్తారండి. చూడండి, ఆ కొండ లోపల టనల్స్ లాగా ఇలా తవ్వుతారన్నమాట. మన వైజాగ్లో కూడా ఉన్నది ఇది. సో ఇప్పుడు ఈ మెగా వాళ్ళకి 2.5 million మెట్రిక్ టన్
క్రూడ్ ఆయిల్ స్టోర్ చేయడానికి ఒక కాంట్రాక్ట్ వచ్చింది. సో వీళ్ళు ఏంటంటే ఒక 5 yearsలో బిల్డ్ చేసేయాలి. వాళ్ళు చూపించిన ప్లేస్లో ఒక 5 yearsలో ఆ టనల్ అయినా సరే ఆ మొత్తం ఫెసిలిటీని 5 yearsలో బిల్డ్ చేసేసి ఒక 60 years వరకు ఆపరేట్ చేయాలన్నమాట. నౌ ఇది సిగ్నిఫికెంటా అంటే ఎస్ సిగ్నిఫికెంటే. ప్రీవియస్గా వీళ్ళేంటి ఈపీసీ కాంట్రాక్ట్స్ అని ఇవి చేసుకునేవాళ్ళు. ఇప్పుడు డైరెక్ట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లస్ ఆపరేషన్లో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అఫ్కోర్స్ ఉన్న 3-4 బిడ్డర్స్లో వీళ్ళు తక్కువ కోట్ చేశారు అంటే వీళ్ళు కొంచెం మార్జిన్స్ తక్కువగానే ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. బట్ ఒక ల్యాండ్ మార్క్ కాంట్రాక్ట్ వీళ్ళకి, అదే కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఆపరేషన్లో ఎంట్రీ అయితే ఇవ్వడం జరిగింది వీళ్ళు. నెక్స్ట్ చాలా మంది ఫేవరెట్ స్టాక్ సుజ్లాన్ పరంగా మాట్లాడాలండి. అవును, ఇప్పటికీ ఇది ఫేవరెట్ అయినా లేక అలా ఎక్కువ సైడ్ వేస్లో తిరుగుతుందని చెప్పి ఫేవరెట్ లిస్ట్ నుంచి పక్క తీసి పడేశారా? సరే, ఈ సుజ్లాన్ గురించి మాట్లాడితే ఇవాళ 838 మెగావాట్ తాలూకా ఆర్డర్ రావడం జరిగింది దీనికి. అండ్ అది టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి రావడం జరిగింది. ఇది ఈ ఇయర్ పరంగా చూసుకుంటే లార్జెస్ట్ ఆర్డర్ అండి. 838 మెగావాట్ అంటే మామూలు విషయం కాదు కదా. అండ్ మొత్తం హిస్టరీ పరంగా చూసుకుంటే సెకండ్ లార్జెస్ట్ ఆర్డర్ ఇది. టాటా పవర్ వీళ్ళు టైప్ అయ్యారు కదా, ఇది థర్డ్ ఆర్డర్ అనమాట. అండ్ ఈ 838 మెగావాట్ ఏదైతే ఉన్నదో సింగిల్ ఏరియాలో కాదు, ఒక 3 స్టేట్స్లో ఇది స్ప్రెడ్ అయ్యి ఉంటుంది. కర్ణాటకలో 302 మెగావాట్, మహారాష్ట్రలో 271 మెగావాట్ అండ్ తమిళనాడులో 265 మెగావాట్. ఈ ఆర్డర్లో స్పెషాలిటీ ఏంటంటే ఇది మామూలు విండ్ ప్రాజెక్ట్ కాదు, ఫర్మ్ అండ్ డిస్పాచబుల్ రెన్యూవబుల్ ఎనర్జీ FDRE ఆ తాలూకా ప్రాజెక్ట్ అండి. అంటే ఈ ప్రాజెక్ట్ నుంచి వచ్చే పవర్ గాలి ఉన్నప్పుడు మాత్రమే కాదు, గ్రిడ్కి 24/7 స్టేబుల్గా అండ్ రిలయబుల్గా అందించేలా డిజైన్ చేశారనమాట. సో దీనివల్ల ఇటు సుజ్లాన్ అని అటు టాటా పవర్ అని రెండు కొంచెం పాజిటివ్ మూమెంట్స్ అయితే రావడం జరిగింది ఇవాళ. నెక్స్ట్ ఈ స్టాక్ని బాగా గమనించండి, హ్యాట్సన్ అగ్రో ప్రోడక్ట్ లిమిటెడ్ అని చెప్పి చాలా రోజుల నుంచి ఒక 6 months పరంగా చూసుకుంటే అలా సైడ్ వేస్లోనే తిరుగుతూ వెళ్తుందండి. అండ్ ఈ హ్యాట్సన్ అగ్రో గురించి నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటుంది. ఈ బ్రాండ్స్ పరంగా చూసుకుంటే అరుణ్ ఐస్ క్రీమ్స్ అని, ఎబాకో అని, నాకు ఈ బ్రాండ్ అనేది తెలియదండి, సంతోష ఫర్ హెల్తీ కౌస్ అంటే మరి అదేంటో తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్స్లో పెట్టండి. ఒకవేళ మీకు తెలియపోయినా మిగతా బ్రాండ్స్ అయితే తెలిసే ఉంటుంది కదా. సో ఒక నోటెడ్ కంపెనీ. నౌ ఈ స్టాక్ ఎంత కాదన్నా సరే యూఎస్ ట్రేడ్ టాక్స్కి కొంచెమైనా ఎక్స్పోజర్ ఉంటుంది కదా, ఎందుకంటే అక్కడి నుంచి యూఎస్ తాలూకా డైరీ ప్రోడక్ట్స్ మన ఇండియాకి షిఫ్ట్ చేసే ప్లాన్లో ఉన్నారు. అయితే రీసెంట్గా వచ్చిన న్యూస్ ఏంటంటే మరీ లో మార్జిన్ బిజినెస్లు కాకుండా హై మార్జిన్ ఉండే చీజ్ అని వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయొచ్చు యూఎస్ వాళ్ళు అనే న్యూస్ కూడా ఉన్నదనమాట. సో అంటే ఒక అన్సర్టనిటీలో ఉన్న ఈ డైరీ ప్రోడక్ట్స్ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఇందులో ఒక సర్టనిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. నా దీని గురించి ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఈ హ్యాట్సన్ అగ్రో వాళ్ళ FY26 రెవెన్యూ 10,000 crore ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తుంది. FY25లో ఎంత 8,700 crores అంతే అండి. సో సుమారు ఇక్కడ నుంచి ఒక 15% గ్రోత్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. ఇలాంటి డైరీ సెక్టర్లో ఇది ఒక చాలా స్ట్రాంగ్ గైడెన్స్. అండ్ దీని తాలూకా కాన్ఫిడెన్స్ ఏంటి అంటే వీళ్ళు రీసెంట్గా ఒరిస్సా తాలూకా ఒక మిల్క్ మంత్ర అని చెప్పి వాళ్ళని ఎక్వైర్ చేసుకోవడం జరిగింది. ఈ మిల్క్ మంత్ర అనేది ఒడిస్సా అండ్ ఈస్ట్ ఇండియాలో చాలా స్ట్రాంగ్ బ్రాండ్ అనమాట. వాళ్ళ మిల్కీ మూ అనే బ్రాండ్ అక్కడ చాలా ఫేమస్. సో హ్యాట్సన్ ఇప్పుడు వరకు సౌత్ ఇండియాలోనే స్ట్రాంగ్గా ఉండేదండి. బట్ ఇప్పుడు ఈ అక్విజిషన్తో రెడీమేడ్గా ఒక సప్లై చైన్ అనేది దొరికింది. అవును కదా. సో ఆ కాన్ఫిడెన్స్ వల్ల ఒక 10,000 crore రెవెన్యూ గైడెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఈ పరంగా మాట్లాడుకుంటే ఇది మీరు చూసారా, మదర్ డైరీ అని చెప్పి వాళ్ళు 2 rupees per liter స్లాష్ చేస్తున్నారు అనమాట. సో మేబీ ఆ GST తాలూకా కట్స్ ఇవన్నీ వీళ్ళు కూడా అదే చేస్తారు అనుకుంటాను. బట్ ఏదైనా సరే అమూల్ అని, మదర్ డైరీ అని ఇలాంటి జాయింట్స్తో ఇప్పుడు హ్యాట్సన్ డైరెక్ట్గా కంపీట్ చేయబోతుంది అనమాట. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటనేది చూడాలండి. అండ్ ఆఫ్ కోర్స్ చెప్పినట్టు ఆ యూఎస్ అండ్ ఇండియా తాలూకా ట్రేడ్ టాక్స్ పూర్తిగా కంప్లీట్ అవ్వనంత వరకు కొంచెం గమనిస్తూ ఉండాలి. ఆ డైరీ ప్రోడక్ట్ సంబంధించింది ఏమైనా డిస్కషన్ అవుతుందా ఏంటనేది చూస్తూ ఉండాలండి. ఓకే ఫ్రెండ్స్, మన నెక్స్ట్ టాపిక్ రెడింగ్టన్ ఇండియా. ఈ స్టాక్ ఇవాళ ఒక మ్యాసివ్ ర్యాలీ చూపించిందండి. ఇవాళ 20% అప్పర్ సర్క్యూట్ కొట్టింది. ఇది కూడా ఒక 6 months పరంగా పెద్ద మూమెంట్స్ లేని స్టాకే ఇవాళ 20% పెరిగిందండి. కారణం ఏంటనేది ఒక ఇన్వెస్టర్ యాంగిల్లో చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఈ రెడింగ్టన్ అనేది ఒక టెక్నాలజీ డిస్ట్రిబ్యూటర్ అండ్ సప్లై చైన్ సొల్యూషన్స్ ప్రొవైడర్. అంటే వీళ్ళు ఫర్ సపోజ్ యాపిల్ అని, HP అని, డెల్ అని, శాంసంగ్ అని ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ దగ్గర హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అండ్ కన్జ్యూమర్ టెక్ ప్రోడక్ట్స్ని బల్క్లో కొనేస్తారు. అలా కొన్న ప్రోడక్ట్స్ని వాళ్ళు ఇండియాని, మిడిల్ ఈస్ట్ అని, ఆఫ్రికాని ఇలాంటి చాలా దేశాల్లో ఛానల్ పార్ట్నర్స్కి, రీసెల్లర్స్కి, రిటైలర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు అనమాట. అదే కదా. అండ్ కేవలం డిస్ట్రిబ్యూట్ చేయడమే కాకుండా వాళ్ళు లాజిస్టిక్స్ అని, వేర్ హౌసింగ్ అని, ఆఫ్టర్ సేల్స్ సపోర్ట్ అని, రిపేర్ అని ఇలాంటి వాల్యూ యాడెడ్ సర్వీసెస్ కూడా ఆఫర్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే వీళ్ళు సింపుల్గా ఇలాంటి హార్డ్వేర్స్ ఇలా కాకుండా హై మార్జిన్ సొల్యూషన్ బిజినెస్ లైక్ క్లౌడ్ అని, సాఫ్ట్వేర్ సైబర్ సెక్యూరిటీ అని ఇలాంటి దాంట్లో కూడా షిఫ్ట్ అవుతూ ఉన్నారు. సో ఇవాళ ఒక 20% పెరగడానికి మేజర్ కారణం ఏంటంటే బ్లాక్ డీల్ జరిగింది. మ్యూచువల్ ఫండ్స్, FIIs, HNIs లార్జ్ క్వాంటిటీలో ఈ స్టాక్ని కొన్నారండి. సో ఇలాంటి బిగ్ బయర్స్ మార్కెట్లోకి వచ్చినప్పుడు ఆ స్టాక్ అనేది షార్ప్గా పెరుగుతూ ఉంటుంది. ఓకే, బట్ వాళ్ళు ఎందుకు కొన్నారు అని ఆలోచిస్తే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కొత్త కొత్త బిజినెస్లోకి వస్తున్నారు. అండ్ ఇంకొకటి వీళ్ళకి యాపిల్తో కూడా కనెక్షన్ ఉన్నది. సో మేబీ iPhone 17 అనేది కొత్తగా మార్కెట్లోకి వస్తుంది. అండ్ వీళ్ళు యాపిల్కి పెద్ద డిస్ట్రిబ్యూటర్ అవ్వడం వల్ల ఇండైరెక్ట్గా బెనిఫిట్ అనేది వీళ్ళకి పొందొచ్చు అనే ఎక్స్పెక్టేషన్స్ ఏవో ఉండుంటాయి అన్నమాట. ఓకే కదా. సో ఈ స్టాక్ని కూడా కొంచెం ఫోకస్లో పెట్టుకోండి మీరు. నెక్స్ట్ L&T గురించి మాట్లాడుకోవాలండి. ఈ L&T వాళ్ళకి ఒక 2 గుడ్ న్యూస్ ఉన్నది, ఒక బ్యాడ్ న్యూస్ ఉన్నది. గుడ్ న్యూస్ ఏంటంటే వీళ్ళకి ఒక బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ వచ్చింది.
ముంబై టు అహ్మదాబాద్ మధ్య హై స్పీడ్ రైల్ అంటే బుల్లెట్ ట్రైన్ తాలూకా లార్జ్ ఆర్డర్ వచ్చిందండి. ఒక 156 కిలోమీటర్ తాలూకా రూట్కి మేబీ 2500 నుంచి 5000 crore మధ్యన ఆర్డర్ వచ్చి ఉంటుంది అనమాట వీళ్ళకి. అండ్ ఇంకొకటి న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ కూడా ఒకటి వచ్చింది వీళ్ళకి. అది కూడా తమిళనాడు నుంచి వచ్చింది. అండ్ దాని తాలూకా వాల్యూ కూడా సమ్ 1000 crores 2500 crores ఆ మధ్యలో ఎక్కడో ఉండొచ్చు అని చెప్పి అంటున్నారు. సో ఈ గుడ్ న్యూస్ అనేది ఇవాళ కనిపించింది, ఎల్ఎన్టీలో కనిపించింది. నిఫ్టీ 50లో టాప్ గెయినర్స్ లిస్ట్లో ఎల్ఎన్టీ కూడా ఉన్నది. అయితే ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ ఎల్ఎన్టీ వాళ్ళ ఓల్డ్ ప్రాజెక్ట్ హైదరాబాద్ మెట్రో ఏదైతే ఉన్నదో అక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోవాలని చూస్తుందంట. ఎందుకంటే ఈ ఎల్ఎన్టీకి ఈ ప్రాజెక్ట్ మీద ఇప్పటి వరకు సుమారు ఒక 6000 to 6600 crores అంతవరకు నష్టపోయిందని చెప్తున్నారు. ఎందుకంటే అనుకున్న దానికన్నా ఎక్కువ రైడర్షిప్ లేకపోవడం, ప్రాజెక్ట్ డిలేస్ అని, గవర్నమెంట్ నుంచి సరైన సపోర్ట్ రాకపోవడం అని, ఈ రీజన్స్ వల్ల ఈ ప్రాజెక్ట్ వీళ్ళకి పెద్ద బర్డెన్గా మారింది అని చెప్పి అంటున్నారు. సో అందుకనే ఎల్ఎన్టీ ఈ ప్రాజెక్ట్లో ఉన్న తన స్టేక్ని అయితే తెలంగాణ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్కి అమ్మేసే ప్లాన్ అయితే ప్రపోజల్ అయితే పెట్టిందనమాట. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఎల్ఎన్టీ వాళ్ళు మేము ఎగ్జిట్ అయిపోతామంటే హైదరాబాద్ గవర్నమెంట్ ఒప్పుకోకపోవచ్చు కదా. సో దాన్ని ఏంటంటే రెస్క్యూ అంటారు. ఒకవేళ ఈ ఎల్ఎన్టీ నిజంగా లాసెస్ ఫేస్ చేస్తుందని గవర్నమెంట్కి తెలిస్తే వాళ్ళు ఏమైనా రెస్క్యూ చేయగలరా లేదా, ఈ మెట్రో ప్రాజెక్ట్ని గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తుందా, ఎల్ఎన్టీకి కొంత రిలీఫ్ ఇస్తుందా ఏంటా అనేది మార్కెట్ చూస్తూ ఉంటుందండి. 6000 to 6600 crores లాస్ అంటున్నారు. సో అది కొంచెం పెద్ద అమౌంట్ లాగే కనిపిస్తుంది. ఎల్ఎన్టీ ఈ విషయం పరంగా కూడా అనాలిసిస్ చేసుకుంటూ ఉండాలి. ఏమంటారు? నెక్స్ట్ ఈ ఐపీఓస్ పరంగా చూసారా, ఇప్పటి వరకు అంటే ఇవాళ మధ్యాహ్నం వరకు నేను చూసినప్పుడు ఈ విఎంఎస్ టీఎంటీ లిమిటెడ్ అండ్ ఐ వాల్యూ ఇన్ఫోసిస్ సొల్యూషన్స్ లిమిటెడ్ మాత్రమే చూపిస్తుంది అనమాట. ఏ వెబ్సైట్లో అయినా ఈ రెండే చూపించుకుంటూ వచ్చాయి. సో దీని మీద మనం ఫ్రైడే మార్నింగ్ వీడియో చేద్దాం అనుకున్నాం. బట్ ఇప్పుడు చూస్తే జీకే ఎనర్జీ లిమిటెడ్ అని, సాత్విక్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అని ఈ రెండు సడన్గా పాపప్ అయ్యాయి. అదే నాకు అర్థం కావట్లేదు. అంటే ముందేంటంటే అట్లీస్ట్ ఒక నెల రోజుల ముందైనా మనకు తెలిసేది, బట్ ఇప్పుడు జస్ట్ ఒక 3-4 days ముందు అలా తెలుస్తుంది అంతే. సో అంటే మేబీ వీళ్ళకి ఏంటంటే రెగ్యులేటరీ తాలూకు అప్రూవల్స్ వచ్చిన తర్వాత మార్కెట్ సెంటిమెంట్ కోసం చూస్తున్నట్టు ఉన్నారు. సో మార్కెట్ సెంటిమెంట్ ఇప్పుడు బాగున్నది, ఫ్యూచర్లో ఎలా ఉంటుందో ఏంటో తెలియదు అన్నప్పుడు వెంటనే వచ్చేస్తూ ఉంటారు అన్నమాట వాళ్ళు. సో చూద్దామండి. యూరో ప్రతీక్ సేల్స్ అయితే ఆల్రెడీ ఇవాళ ఓపెన్ అయిపోయింది. దానికి నా సజెషన్ ఏంటి అనేది ఆ వీడియోలో ఆల్రెడీ తెలిసే ఉంటుంది మీకు. బట్ విఎంఎస్ టీఎంటీ లిమిటెడ్ అనేది లిస్టింగ్ గెయిన్స్ కోసం అయితే కొంచెం అనాలిసిస్ అనేది చేసుకోవచ్చు. దాని మీద కూడా మనం వీడియో పెట్టుకున్నాం, ఇవాళ పెట్టుకున్నాం వీడియో. అండ్ ఈ మూడిట్ల మీద ఎలాగా ఏంటి అనేది ఒకసారి ప్లాన్ చేస్తామండి. ఇప్పుడు ఒకటేంటంటే ఫర్ సపోజ్ విఎంఎస్ టీఎంటీ లిమిటెడ్ దీనికి ఎవరైనా అప్లై చేశారనుకోండి, 19 September క్లోజ్ అవుతుంది. బట్ డబ్బులు ఎప్పుడు వస్తాయి, ఒకవేళ అలాట్ అవ్వకపోతే September 23 వస్తాయి డబ్బులు. అండ్ ఈ రెండు జీకే ఎనర్జీ అండ్ సాత్విక్ గ్రీన్ ఎనర్జీ అనేది September 23 క్లోజ్ అవుతుందండి. సో ఒకవేళ అంటే నేను అంటుంది ఏంటంటే జస్ట్ 15,000 రూపాయలు మాత్రమే ఉండి దీనికి అప్లై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మేబీ అప్పుడు కొంచెం టెన్షన్ పడాలేమో. మీకు డబ్బులు క్రెడిట్ అయ్యేది మేబీ ఈవినింగ్ ఎప్పుడు క్రెడిట్ అవుతుందేమో, లేదు ఒక 3 o'clock అలా క్రెడిట్ అయినా వెంటనే ఆ డబ్బులతో ఈ రెండిట్లో ఏదో ఒక ఐపీఓకి అప్లై చేసుకోవచ్చు. సో చూడండి, మీరు ప్లాన్ చేస్తూ ఉండండి. ఈ లోపల ఈ మూడిట్లని క్లబ్ చేసి ఒక వీడియో పెట్టాలా, లేక ఇది ఒకటి వేరేగా ఈ రెండు వేరేగా పెట్టాలా ఏంటనేది నేను ప్లాన్ చేసుకుంటాను. మీకు ఎలా కావాలనుకుంటున్నారు ఏంటనేది కింద కామెంట్స్లో పెట్టండి. అండ్ అలాగే ఐపీఓ వీడియోస్ చూస్తున్నప్పుడు కొంచెం కాన్సన్ట్రేషన్తో చూస్తూ ఉండండి. అదేందా ఒక డిస్కషన్ రూపంలో ఆ కంపెనీ గురించి, ఐపీఓ గురించి మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగానే వీడియోస్ పెట్టుకుంటూ వస్తాం. సో మీరు కొంచెం కాన్సన్ట్రేషన్తో చూస్తే మీకు అర్థమైపోతుందండి. ఒకటి మీరు నేర్చుకోవచ్చు, కంపెనీ బిజినెస్ ఏంటి, లేకపోతే స్టాక్ మార్కెట్ని ఎలా అనాలిసిస్ చేయాలి, ఇవన్నీ నేర్చుకుంటూ ఉండొచ్చు. అండ్ ఆ ఐపీఓ మీద కూడా ఒక ఇన్సైట్ వస్తుంది అనమాట, యాక్షనబుల్ ఇన్సైట్ అనేది వస్తూ ఉంటుంది. మీరు ఏం చేయాలి ఏంటి అనేది మీకు అర్థమవుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ రిలయన్స్ పవర్ అని, రిలయన్స్ ఇన్ఫ్రా అని వీటి గురించి మాట్లాడుకోవాలండి. చాలా నెలల నుంచి పడుతూ ఉన్న ఈ స్టాక్స్ ఇవాళ ర్యాలీ అయ్యాయండి, 5% పెరిగాయి. ఎందుకు ఏంటి అనేది అంటే వీటిని ఫాలో అయిన వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఎలా పడుతుంది, పడిన తర్వాత కొన్ని రోజులు పెరుగుతూ ఉంటుంది, మళ్ళీ పడుతూ ఉంటుంది, మళ్ళీ స్కామ్ ఏదో బయటకు వస్తుంది, మళ్ళీ పెరుగుతుంది. అంటే ఏంటంటే ఈ అనిల్ అంబానీ గారి గురించి ఏవైనా ఫ్రాడ్ న్యూస్, లేదంటే కోర్టు ఇది అంటుంది అది అంటుంది అనే న్యూస్ రాకపోయినప్పుడు కొంచెం ర్యాలీ అవుతుంది అనమాట. అండ్ అంటే డైరెక్ట్గా చెప్పలేను, బట్ నన్ను అడిగితే అదొక ట్రాప్ లాగే కనబడుతూ ఉంటుందండి నాకు. అఫ్కోర్స్ వీటిలో కొన్ని కాంట్రాక్ట్ విన్స్ ఉన్నాయి. ఒక 500 మెగావాట్ తాలూకా బ్యాటరీ స్టోరేజ్ కాంట్రాక్ట్ వచ్చింది. అండ్ ఎన్హెచ్పిసి నుంచి ఒక సోలార్ ప్రాజెక్ట్ దొరికింది. అండ్ ఎర్నింగ్స్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాయి. సో ఇలాంటివి ఏవో ఉంటూ ఉన్నాయి. బట్ నన్ను అడిగితే అయితే ఒకటి బార్గెన్ బయింగ్, ఇంతలా పడ్డది కాబట్టి దీని ఒక డిస్కౌంట్లా తీసుకొని ఇక్కడ నుంచి టర్న్ అరౌండ్ అవ్వచ్చేమో అనే స్పెక్యులేషన్తో కొనేస్తూ ఉన్నారు. లేకపోతే రెండు కొంచెం పైకి తీసుకెళ్దాం, ఇంకొంచెం పైకి తీసుకెళ్ళి అక్కడ మనం అమ్ముకుంటూ ఉందామని చెప్పి ట్రాప్ కూడా చేసే ఛాన్సెస్ ఉన్నాయండి. అదేందా లేదా, మీకు ఇందులో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటనేది తెలుసు. అఫ్కోర్స్ డైరెక్ట్గా దీని మీద ఫ్రాడ్ ఎలిగేషన్స్ అవి లేకపోయినా సరే ఏదో జరిగింది, ఏదో జరిగే ఉంటుందనే కన్ఫ్యూజన్ ఇప్పటి వరకు ఉన్నదండి. ఒక క్లారిటీ అనేది రాలేదు. సో నేను అంటుంది ఏంటంటే ఎంతలా పడినా సరే, ఇంతలా పడిన స్టాక్స్లో ఒక అప్పర్ సర్క్యూట్ వచ్చిందని మీరు మూవ్ ఆన్ అయిపోయి దానికి వెళ్ళి అంటే అగ్రెసివ్గా బై చేసేది ఇలాంటివి ఏం చేయకండి. ఇలాంటి స్టాక్స్ని వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవడం బెస్ట్ అండి. మనం ఏంటి కొన్ని స్టాక్స్ని సాగ్రిగేట్ చేసి దాన్ని వాచ్ చేస్తూ ఉండాలని చెప్పి వాచ్ లిస్ట్లో యాడ్ చేస్తాం. నేను నా పర్సనల్గా ఏంటంటే వాన్ లిస్ట్ అని ఒకటి పెట్టుకుంటానండి. ఆ వాన్ లిస్ట్లో స్టాక్స్ యాడ్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఎంత మంచి న్యూస్ వచ్చినా, లేక ఎంత టెక్నికల్గా అక్కడ బయింగ్ కనిపిస్తున్నా సరే అందులో నేను బై చేయను, ఎందుకంటే అది వాన్ లిస్ట్లో ఉన్న స్టాక్స్ కాబట్టి. సో ఇదండి ఈ వీడియో మీకు యూజ్ అయింది అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అలాగే ఐపీఓస్ వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఓకే కదా, జై హింద్.